సూర్యాపేట రూరల్ పరిధి పిల్లలమర్రి గ్రామ శివారులో ఈ నెల 17న జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును సూర్యాపేట రూరల్ పోలీసులు ఛేదించారు. 9 మంది నిందితులను అరెస్ట్ చేసి హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కె నరసింహ వెల్లడించారు. మృతుడు ఏపీ రాష్ట్రం కోనసీమ జిల్లా అమలాపురం మండలం కరక్కాయలపేటకు చెందిన సత్యనారాయణగా గుర్తించారు. 2023లో భార్య హత్యకు ప్రతీకారంగా ఆమె కుటుంబ సభ్యులు మృతుడిని హత్య చేశారు. నిందితుల నుండి 2 కార్లు, 2 తాళ్లు, 1 క్లాత్, ఖాళీ యాసిడ్ క్యాను, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 9 మందిని రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనకు ఈ నెల 15వ తారీఖు నాడు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లలమర్రి స్టేజ్ దగ్గర, పిల్లలమర్రి మన ఖమ్మం బైపాస్లో పిల్లలమర్రికి పోయే దగ్గరలో హైవే రోడ్ సైడు ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఒక సంచిలో గట్టి అక్కడ పక్కనే ఉన్న చిన్న కాలువలో పడవేసినారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్లీ సూర్యాపేట రూరల్ ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు అండ్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అండ్ నేను కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అక్కడికి పోయి చూస్తే సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎక్కడనో చంపి తీసుకొచ్చి మన ఏరియాలో పడవేసి, నేరస్థలంలో పడవేసి, ఆయన మీద ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ తోటి డబ్బాలో తెచ్చుకున్న యాసిడ్ పోసి ఆ డబ్బాని పక్కనే వదిలేసి వెళ్ళినట్టు మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ మన టీమ్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. సిఐ సూర్యాపేట రూరల్, క్లూస్ టీమ్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ యూనిట్ వచ్చింది, టెక్నికల్ డేటా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాను పట్టుకుని చూస్తే ఇతను మనకు మృతుడు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ ఆలియాస్ సత్యబాబు అని, ఇతను కరక్కాయపేట అమలాపురం కోనసీమ ఆంధ్ర కోనసీమ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా మనకు గుర్తించడం. ఇమ్మీడియట్లీ ఆయన ఫాస్ట్ హిస్టరీ తీసుకుంటే ఇతను గతంలో 2023 జూలై నెలలో బోయిన్పల్లి, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తన ఇంట్లో సొంత భార్యని, అదేవిధంగా వాళ్ళ మర్దల్ని, భార్య వాళ్ళ తమ్ముని భార్యను కూడా కత్తితోటి అటాక్ చేయడం జరిగింది. అందులో సొంత భార్య చనిపోగా అండ్ వాళ్ళ యొక్క బావమార్ది భార్య తీవ్రంగా గాయపడ్డది. దీని మీద బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో 302, 307 మిగతా సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత నుంచి అప్పటి నుంచి మనకు ఈ మృతుడు ఈ నెల 6వ తారీఖున జైలు నుంచి విడుదలయ్యేంత వరకు కూడా అతను విచారణ ఖైదీగా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఇతను బయటకు వచ్చేదాన్ని తేదీలతో సహా గుర్తుపెట్టుకున్నటువంటి బంధువులు, సొంత బావమార్ది కిరణ్ అని ఎవరైతే ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో అతను, అదేవిధంగా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్కి సంబంధించినటువంటి బంధువులు, అంటే ఈ యొక్క మృతుని యొక్క వదిన వాళ్ళ భర్త అండ్ కొడుకు అండ్ వాళ్ళ బిడ్డ అందరూ కలిసి ఇతన్ని ఎట్లనైనా ఎలిమినేట్ చేయాలనేటువంటి ఉమ్మడి పన్నాగం పన్నడం జరిగింది. మృతుడు 6వ తారీఖు నాడు జైలు నుంచి విడుదలైన తర్వాత ఇక్కడ ఉంటే నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఇతను తన స్వగ్రామం కరక్కాయపేట, అమలాపురం ప్రాంతంలో కరక్కాయపేటకు వెళ్ళడం జరిగింది. అక్కడ A1 ఇంట్లో విశ్వనాథం అనేటువంటి ఒక వ్యక్తి అద్దెకుంటాడు. ఆ అద్దెకున్నటువంటి వ్యక్తి తోటి ఇతను మృతుడు